హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనం ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే యాచారం వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా మనకి 100 ఫీట్ రోడ్ అనేది ఎలా వెళ్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ రోడ్డుకి ఇరువైపులా మనకి ఎట్లాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేసి కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి శ్రీశైలం హైవే. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ సిటీ నుంచి యాచారం బే రోడ్ అనమాట ఇది. సో ఈ సైడ్ ఎమ్మటి ఇక్కడ వెంచర్స్ ఉన్నాయి కదండి, ఇది రోడ్ వెంచర్, రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. సో అలాగే ముందుకెళ్తే మనకి స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం హైవే. ఇది వచ్చేసి కొత్తూరు విలేజ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇది మొత్తం 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఆల్రెడీ మనకి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మనకి డెవలప్మెంట్ అనేది అయ్యిందనమాట ఈ రోడ్డు. ఇది ఆల్మోస్ట్ మనకి ఈ ఫ్యూచర్ సిటీ వరకు డెవలప్మెంట్ అనేది చేశారు. అక్కడ నుంచి మనకి యాచారం వరకు వర్క్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ ఉంది కదా, ఇదేమో కందుకూరు విలేజ్ వస్తుంది ఇక్కడ. ఇదంతా కందుకూరు మండల్ ఇది. సో ఈ కందుకూరు నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కంపెనీస్ సంథింగ్ షెడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవంతా బాగా ఇప్పుడు ఒక విత్ ఇన్ 1 or 2 yearsలో ఇది మొత్తం చాలా ఫుల్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ, అలాగే కనెక్టివిటీ, మెట్రో వస్తుంది, అలాగే కనెక్టివిటీ రోడ్స్. ఇంకోటి దీని మధ్యలో నుంచి మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ, ఫ్యూచర్ సిటీ నుంచి మనకి అమరావతి వరకు అదొక గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది మనకి 30,000 ఎకర్స్లో మన స్టేట్ గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ అనేది చేస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 14,000 ఎకరాలు అనేది కొన్ని అంటే హబ్స్కి అనేది కేటాయించింది. సో హబ్స్ అనేది మీకు లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది చూడండి. ఇవన్నీ చూడండి ముందుకు పోయినాక ఇదంతా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఇది మొత్తం ఈ కలర్స్ ఉంది, మొత్తం ఫ్యూచర్ సిటీ. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపించిన చూడండి. ఇంకోటి చూడండి, ఇక్కడ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ రైట్ మనకి మంచి వెంచర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్లాట్ ఏమైనా కొనాలనుకుంటే మాత్రము పోయి ఎమ్మటే ఏదో యూట్యూబ్లో చెప్పారు కదా, లేదు ఎవరో పాంప్లెట్ ఇచ్చారు కదా అందులో చూసి తీసుకుందాం అన్నట్టు కాకుండా ఒక 1 వీక్ అనేది కేటాయించండి. అంటే 1 వీక్ అంటే కంటిన్యూగా 1 వీక్ అని కాదు, మీకు వీలైనప్పుడు అప్పుడప్పుడు ఒక 1 మంత్ వరకు అప్పుడప్పుడు వెళ్ళండి. వెళ్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇటు వచ్చేసి మనకి 400 kV టీజీ ట్రాన్స్కో పవర్ అప్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇది మహేశ్వరం కిందికి వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి ఇది అప్ స్టేషన్ అండి. ఇది మనకి ఏంటంటే పవర్ గ్రిడ్, ఇది ఒకటి కూడా పవర్ గ్రిడ్. లెఫ్ట్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ ఇది. సో ఇదంతా ఇట్లాంటి డెవలప్మెంట్ ఎన్నో కంపెనీస్ వచ్చేది అన్నట్టు ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ వెంచర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ కూడా వెంచర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ అండ్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఒక ఎడ్యుకేషన్ జోన్ అనేది ఇక్కడ కేటాయించింది. సో అందులో మీరు ఏంటంటే మీరు ఒకసారి అయితే క్లారిటీ పర్చేజ్ చేసే ముందు జర చూసుకొని పర్చేజ్ చేయండి. ఎంక్వైరీ చేయండి, బాగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఏదో దగ్గరలో వస్తుంది, రేపు ఫ్యూచర్లో ఇది బాగుంటుంది అంటే ఇప్పుడు ఇంకా 16,000 ఎకరాలు అనేది గవర్నమెంట్ మనకి ఎక్కడ డెవలప్మెంట్ చేస్తుంది అనేది ఇప్పటివరకు ఇంకో క్లారిటీ లేదు. మనకు నెక్స్ట్ మంత్ వచ్చేసి గ్లోబల్ మన సబ్మిట్ అనేది జరుగుతుంది కదా, నెక్స్ట్ మంత్ 8th or 9th మనకు 10th 11th వరకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అవుతుంది. ఇది మీర్ఖాన్పేట్ విలేజ్. ఈ మీర్ఖాన్పేట్ విలేజ్ మీద నుంచి ఇలా వెళ్తుంది ఇది 100 ఫీట్ రోడ్డు. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా కొద్దిగా ఆలోచించండి. ఏంటంటే మనం మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చెప్పి అనేసి వెళ్ళకండి. ఇవన్నీ వెంచర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇక్కడ మొత్తం వెంచర్స్ ఇవన్నీ. సో ఇట్లా క్లారిటీ అనేది మీరు బాగా ఒక 1 వీక్ ఎంక్వైరీ చేసి క్లారిటీ తీసుకొని ప్రైస్ కూడా కంపేర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అప్పు తెచ్చి పెట్టేసి నాకు విత్ ఇన్ స్పీడ్లో మనకి
డెవలప్ అవుతాయి. నేను నెక్స్ట్ దాన్ని అమ్మేసి మళ్ళా ఇంకో ప్లాట్ కొనొచ్చు అనే ప్లానింగ్లో ఉంటారు. అది మాత్రం అలాంటి తప్పు మాత్రం చేయకండి. డెవలప్మెంట్ అనేది స్టార్టింగ్ మనకి సిటీ అనేది స్టార్టింగ్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. బట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత టైంకి కాలేదనుకో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు ఏంటంటే మీ బడ్జెట్లు ఎంత లాంగ్గానే డబ్బు చేయకుండా ఎంత బడ్జెట్ మీ బడ్జెట్ ఉన్నంతలో ఈ ఫ్యూచర్ సిటీలనే కొనాలి, సరౌండింగ్లో కొనాలని రూల్ ఏం లేదు. మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత లాంగ్ వెళ్ళండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ అనేది చాలా ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుంది. ఇది సింగారం విలేజ్, ఇది అయన్వాడ్ కూడా, అయ్యర్వాడ్ కూడా. సో ఇక్కడ నుంచి ఈ విలేజ్కి ఇలా వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి సింగారం నుంచి ఇట్లా మనకి నందనపర్తి వరకు పోతుంది. నందనపర్తి నుంచి జాచాన వరకు వెళ్తుంది. సో మనకేంటంటే ఇంకోటి నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మాస్టర్ ప్లాన్ వస్తే ఏంటంటే ఇంకా మంచి క్లారిటీ ఉంటుంది మనకి, మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి ఏంది అనేది. అందుకని ఈ మంత్ మీరు 1 మంత్ వరకు మీరు ఖాళీ సర్చింగ్లో చూడండి. అంటే అసలు ఫస్ట్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో గబగబా ఏమి ఇన్వెస్ట్మెంట్ చేసినాము మేము కథం సెట్ అయిపోయినాం అనుకోకండి. సో ఇది ఒక వెంచర్, ఇక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా వెంచర్సే. ప్రయత్నం తిరగండి, తిరిగితే మీకు క్లారిటీ అని వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ రియల్టర్లు కాకుండా లోకల్ ఉంటారు కదా, టీ టీ స్టాల్ అవి ఇవి ఉంటాయి కదా. సో అక్కడ ఒకసారి అడగండి. అట్లా అడిగితే ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఇక్కడ తీసుకోవచ్చు అనేసి. ఏదో 1 or 2 డేస్లో మీరు అంటే అట్లా చూసి కొన్ని నమ్మకుండా మరీ ఎక్కువ నమ్మకుండా కూడా కొందరు స్టెప్ ముందే వేయకపోవడం వల్ల డబ్బులు పెట్టుకొని కూడా లాభపడకుండా బ్యాక్ స్టెప్ వేస్తే ఏమవుతుందంటే రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫ్యూచర్ అనేది కనబడదు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇదంతా పోతే మనకి ఇది యాచారము. ఇది వచ్చేసి మనకి నాగన్ సాగర్ హైవే ఉంది కదా ఇక్కడ, ఇది నాగన్ సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే ఇది. సో మనకి ఏంటంటే మనకి శ్రీశైలం హైవే నుంచి ఈ నాగార్జున సాగర్ హైవే వచ్చే రూట్ ఇది అనమాట, 100 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు అయితే మెయిన్ ఏంటంటే ఈ రోడ్ ఎమ్మటి మీరు ఎక్కువ శాతము తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఫ్యూచర్ అంటే స్పీడ్గా డెవలప్మెంట్ కనబడాలనుకుంటే మాత్రము ఇక్కడ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఏంటంటే ఈ నందనపర్తి, సింగారం అండ్ ఇవన్నీ మీర్ఖాన్పేట, ఇవన్నీ మీరు ఏంటంటే ఫ్యూచర్ అనేది అంటే స్పీడ్గా మనకి రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇప్పుడు 14,000 ఎకరాలు ఉంది కదా, దానికి బార్డర్ అనేది ఎక్కడి నుంచి అనేది వస్తుంది అనేది ఇదే డ్రోన్ వ్యూ లెక్క మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.